అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం ధర్మంలో చదువు నేర్చుకోవడం మరియు నేర్పించడం తప్పనిసరి అని ఏదైతే మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారో, ఆ పద్ధతి, ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా కేవలం పుస్తకాల వరకు పరిమితం అవుతున్నాయేమో అన్నట్టుగా కనిపిస్తుంది. దాని మీద ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు, మంచితనాలు, మానవత్వం మొత్తం తగ్గిపోతుంది అన్న షికాయతు కూడా మా ముస్లింలు ఎంతో మంది మోసుకొని తిరుగుతున్నారు. వాస్తవానికి చదువు లేకపోవటమే ఇందుకు కారణము అనేది మా గట్టి నమ్మకము. దాన్ని పరిష్కరించేందుకు ఒకటే మార్గము. మసీదుకొచ్చి ఖురాన్ మరియు హదీసులు నేర్చుకోండి. లేదా మదరసాకి మీ పిల్లల్ని మరియు మీరు స్వయంగా వెళ్లి ఖురాను మరియు హదీసులు నేర్చుకోండి. ఇదే మా సలహా, మరియు ఇది సంపూర్ణమైనటువంటి సలహా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. చదువు నేర్చుకోవటం మరియు నేర్పించటము ప్రతి ముస్లింపై తప్పనిసరి అని అన్నారు. మరియు ఈ మాటలు ప్రతి మసీదులో నేర్పించటం జరుగుతుంది, మద్రసాలో నేర్పించటం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపిస్తున్నారు, హల్ యస్తవిల్లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. జ్ఞానం కలిగిన వారు, జ్ఞానం లేని వారు ఇద్దరు సమానులవుతారా? అవ్వరు కదా. ఇన్నమా యతజక్కరు ఉలుల్ అల్బాబ్. వాస్తవానికి హితబోధ గ్రహించేవారు బుద్ధి కలిగిన వారే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మరి మీ పిల్లల్ని ఎండాకాలం సమ్మర్ క్యాంప్‌లో మసీదుకు గాని, మదరసాకి గాని పంపించి ఉన్నట్లయితే మీ పిల్లలు చదువు నేర్చుకునేవారు. ఎన్నో చోట్ల సమ్మర్ క్యాంపులు పెట్టినప్పుడు అతి తక్కువ మంది, అంటే అతి తక్కువ మంది ఉన్న ముస్లిం ఇళ్ల మధ్యలో 100 ఇళ్ళు ఉన్న చోట కూడా ఇద్దరు ముగ్గురు రావటానికి కష్టపడ్డారు. అలాంటి సమాజము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారి యొక్క విధేయత చూపించాలి. మరి సమాజం బాగుండాలంటే ఎలా కుదురుతుంది? తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించాలంటే ఎలా చూపించగలరు? మసీదు లోపలైతే నేర్పిస్తారు. రిజల్ రబ్బి ఫీ రిజల్ వాలిది వ సఖతు రబ్బి ఫీ సఖతిల్ వాలిది. తల్లిదండ్రుల యొక్క ప్రేమ అల్లా యొక్క ప్రేమ, తల్లిదండ్రుల యొక్క కోపము అల్లా యొక్క కోపము అనేది మసీదులో నేర్పించగలము. మన్ గష ఫలైస మిన్నా. మోసం చేసేవాడు ముస్లిం సమాజానికి చెందినవాడు కాదు అని మసీదులు మేము దగ్గరుండి నేర్పించగలము. లా యద్ఖులుల్ జన్నత ఖాతియు రహమిన్. బంధుత్వాలను తెంచేవాడు స్వర్గంలోకి ప్రవేశించలేడు అని మేము మసీదులో నేర్పిస్తాము. లా యద్ఖులుల్ జన్నత నమ్మామున్. వీపు వెనకాల చాడీలు చెప్పేవాడు, నిందలు అభాండాలు మోపేవాడు స్వర్గానికి చేరుకోలేడు. కాబట్టి మనం నిందలు చాడీలు వేయకూడదు అని మేము మసీదులో నేర్పించగలము. లా తక్రబు జినా. వ్యభిచారం దరిదాపుల్లో కూడా పోకండి అని మేము మసీదులో గట్టిగా నేర్పిస్తాము. అత్తహూరు శత్రుల్ ఈమాన్. స్వచ్ఛత ఇస్లాం యొక్క సగభాగము, విశ్వాసం యొక్క సగభాగము అని మేము మసీదులో నేర్పించగలము. కానీ మసీదుకి వచ్చే వారి యొక్క సంఖ్య తక్కువ. మరి అటువంటి వ్యక్తులు మసీదులకి, మద్రసాలకి రాకుండా, ఖురాన్ హదీసు నేర్చుకోకుండా విలువలు పెరగాలి, మానవత్వం పెరగాలి, మంచితనం పెరగాలి, బంధుత్వం పెరగాలి అంటే ఎందుకు పెరుగుతుంది? ఎక్కడి నుంచి పెరుగుతుంది? లెక్కలేసుకుంటారు. ప్రతి లెక్కలో కూడా కన్నవారు అడ్డొచ్చినట్లయితే అనాథాశ్రమాలు వేస్తారు. అక్కడ ఖర్చు అవుతుంది అంటే మెడబెట్టుకొని బయటికి నెట్టేస్తారే తప్పించి ఖర్చుల్లో రాజీ పడటానికి ఇష్టపడరు. ఇస్లాం ఒక పద్ధతి నేర్పించింది. మీరు తినండి, ఇతరులకు తినిపించండి. బక్రీద్ వచ్చినప్పుడు ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడో మీరు తినండి, మీరు అడిగే వారికి, అడిగిన వారికి కుర్బానీ మాంసాన్ని పంచిపెట్టండి అనే ఆజ్ఞ. ఆ ఆజ్ఞ కోసం ఎంతో మంది ముస్లింలు ఊరంతా పంచిపెట్టాలన్న ఆశ కూడా పెట్టుకొని చిటికెన నేలంతా మొక్కైనా కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చొస్తున్నారు. ఏందంటే అల్లా యొక్క ధర్మము. నేర్చుకున్న వ్యక్తులు ఇస్లాం మీద ఉంటారు. మరి ప్రపంచంలో మానవత్వం కలిగి ఉండాల్సిందే. మిన్ హుస్ని ఇస్లామిల్ మర్'i తర్కుహు మా లా యఅనీహి. ఒక ముస్లిం యొక్క గొప్పతనం అతనికి అవసరం లేని విషయాల్లో అతను కనిపించడు అని ప్రవక్త గారు నేర్పించారు. కానీ ఇక్కడ చూసే ప్రతి తలకాయ నొప్పిలో మన ముస్లిం తలదూరుస్తున్నారు. మళ్ళీ బాగుండాలని కోరుకుంటున్నారు. ఇది అసాధ్యము. సాధ్యమవ్వాలి, బాగుండాలి అనేది సాధ్యమవ్వాలి అంటే మసీదుకు రండి, నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. సమాజం యొక్క ఉద్ధరణ ఇలాగే సాధ్యమవుతుంది.